ఈడీ కూడా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి నిన్నగాక మొన్న 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12 చోట్ల ఒకేసారి సోదాలు చేసింది. మనందరికీ తెలుసు, కీలకమైనటువంటి ఆధారాలు కూడా సేకరించింది. సో ఇప్పుడు సిట్ కూడా రంగంలోకి దిగింది. ఇందులో ఏదైతే మద్యం రవాణాలో 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఇప్పటికే విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సో దాని విచారణలో భాగంగా సిట్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అయితే హైదరాబాద్లోని తన నివాసంలోనే విచారించారు. వాస్తవానికి విజయవాడ సిట్ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇస్తే తన వయసు 60 సంవత్సరాలు పైబడి ఉన్న నేపథ్యంలో అంత లెక్క రాలేనని చెప్పడంతో సిట్ అధికారులే స్వయంగా నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళి నిన్న దాదాపుగా 1 గంట నుంచి 4-5 గంటల వరకు, అంటే దాదాపుగా ఒక 4 గంటల పాటు విచారణ అయితే చేశారు. ఈ విచారణలో కొన్ని సంచలన నిజాలను నాగేశ్వరరావు ఒప్పుకున్నట్టుగా బహిర్గతమైంది. ఎస్, మేము లబ్ధి పొందాము. అప్పట్లో కొంతమంది సిఫారసుల మేరకు నేను మద్యం ఈ రవాణా కాంట్రాక్టుకి సిఫారసు చేసిన మాట వాస్తవము. అలాగే కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు లేవంటే ఆ పెట్టుబడిని నా కొడుకు సునీల్ పెట్టాడు. ఆ పెట్టుబడి పెట్టినందుకు ప్రతిఫలంగానే మేము కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నామని చెప్పి స్వయంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఒప్పుకోవడంతో ఇది వైసీపీలో ఒక గుబులుగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు వైసీపీ చెప్పేదేంటి, లిక్కర్ స్కాము లేదు, ఏ స్కాము లేదు, ఇదంతా చంద్రబాబు వేధిస్తున్నాడని కదా చెప్పేది. కానీ స్వయంగా మంత్రే ఎస్, రవాణాలో నేను సిఫారసు చేసిన మాట వాస్తవం, పెట్టుబడి పెట్టి దానికి ప్రతిఫలం తీసుకున్న మాట కూడా వాస్తవం అని చెప్పి నిన్న సిట్ అధికారుల ముందు అంగీకరించడంతో ఇది వైసీపీని ఉక్కిరిబిక్కిరిగా చేయబోతుంది. వాస్తవానికి తన కుమారుడు సునీల్ మీద కూడా సిట్టు కేసు అయితే నమోదు చేసింది. అయితే తనను మాత్రం విజయవాడ సిట్ కార్యాలయంలోనే విచారిస్తాము. నాగేశ్వరరావు ఏజ్ మాత్రం పెద్ద ఏజ్ కాబట్టి మేమే వచ్చి వాంగ్మూలం నోట్ చేసుకున్నాము. అవసరమైతే మరొకసారి విచారిస్తాము. ఇప్పుడు ఇచ్చిన సమాచారం మొత్తాన్ని కూడా మేము రికార్డ్ చేసుకున్నాము. తదుపరి విచారణ సాగిన తరువాత మరికొంతమందిని విచారించాల్సి ఉంది. ఇందులో చాలామంది అంబటి రాంబాబుతో పాటు గుడ్ మార్నింగ్ స్టార్తో పాటు ఇంకా కొంతమంది పాత్ర ఉంది. సో ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కళ్ళు చేజిక్కించుకున్నారు, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కళ్ళు చేజిక్కించుకున్నారు. సో వాళ్ళను కూడా విచారించాల్సి ఉంది. సో విచారణ తరువాత అవసరమైతే మళ్ళీ వీళ్ళ దగ్గరికి కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తంగా లబ్ధి పొందిన మాట వాస్తవమే, కాంట్రాక్టర్ నుంచి ముడుపుల రూపంలో లంచాలు తీసుకున్న మాట వాస్తవమేనని చెప్పి స్వయంగా మంత్రే ఒప్పుకున్నాడు. కాకపోతే అది ఎందుకు తీసుకున్నాడు, మేము పెట్టుబడి పెట్టాం కాబట్టి ప్రతిఫలంగా మేము వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నామని చెప్పి మంత్రి అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలతో పాటు ఇతర వ్యవహారాలన్నీ కూడా ఆల్రెడీ సిట్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అవును, లబ్ధి పొందాం. మద్యం రవాణా వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి అంగీకారం. హైదరాబాద్లో 4 గంటల పాటు సిట్టు విచారణ. మంత్రి హోదాలో కాంట్రాక్టర్కు సిఫారసు చేశా, డబ్బులు లేవనటంతో మేమే పెట్టుబడి పెట్టాము, అందుకు ప్రతిఫలమే తీసుకున్నామని చెప్పి. అంటే వాస్తవానికి ఇది సిగ్మా లాజిస్టిక్ అనే ఒక దానితో ముడిపడి ఉంది. ఎవరిది సిగ్మా లాజిస్టిక్ అంటే రాజు కసిరెడ్డికి చెందినటువంటి సంస్థ. వాస్తవానికి గతంలో ఇది కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండేది. ఈ బేవరేజెస్ కార్పొరేషన్ డిపో నుంచి లిక్కర్ షాపులకు మద్యాన్ని సరఫరా చేయాలి. గతంలో మొదట్లో గవర్నమెంట్ వచ్చిన మొదట్లో ఏం చేశారంటే అది కలెక్టర్లు నిర్ణయించేవారు. ఆ జిల్లాలోని మద్యం రవాణాకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ని కలెక్టర్లు నిర్ణయించేవారు. వాస్తవానికి గత టీడీపీ హయాంలో ఎంత ఉండేదంటే ఒక మద్యం కేసు సరఫరాకి 13 రూపాయలు చెల్లించేవాళ్ళు లీగల్గా. సో అది మొదట్లో వైసీపీ వచ్చిన మొదట్లో కూడా అదే ఉంది. కానీ వైసీపీ నేతలకు ఇక్కడే దుర్బుద్ధి పుట్టింది. ముఖ్యంగా రాజకసిరెడ్డికి ఒక ఐడియా వచ్చింది. అసలు ఎందుకు ప్రభుత్వము కలెక్టర్లు వీళ్ళందరూ కలెక్టర్లకు ఎందుకు దీన్ని ఇవ్వాలి, దీన్ని కూడా సెంట్రలైజ్ చేసేసి మన చేతుల్లోకి తెచ్చుకుంటే ఆ తర్వాత మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా అని ఒక ఐడియా రావడంతో తర్వాత కలెక్టర్లని కట్ చేసి దీన్ని మొత్తాన్ని కూడా బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ దగ్గరికి మార్చేశారు. అంటే ఎవరికి కాంట్రాక్టు ఇవ్వాలి అనేది ఎండీ డిసైడ్ చేస్తాడు. అప్పుడు ఏం చేశాడు, అప్పుడు వైసీపీ నాయకులు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు. అందులో ఉభయ గోదావరి జిల్లాలను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఏం చేశాడు, కాంట్రాక్టర్ను సిఫారసు చేయటమే కాకుండా ఆ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకున్నాడు. కాకపోతే నాగేశ్వరరావు ఏమంటాడంటే మేము డబ్బులు పెట్టుబడి పెట్టాము, ప్రతిఫలం తీసుకున్నామని చెప్తున్నాడు. పెట్టుబడి పెట్టాడా లేదా కాంట్రాక్టర్ నుంచి ముడుపులు తీసుకుని దీన్ని సిఫారసు చేశాడు అనేది విచారణలో తేలుతుంది. దీనికి సంబంధించిన వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. వైసీపీ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మద్యం సరఫరా కాంట్రాక్టు కోసం ఎవరో సంప్రదిస్తే సిఫారసు చేశాను.
కాంట్రాక్టు పొందిన తర్వాత డబ్బులు లేవన్నారు. అసలు ఒక వ్యక్తి కాంట్రాక్ట్ అడిగాడంటే డబ్బులు లేకుండా కాంట్రాక్ట్ ఎలా అడుగుతారు? నేను గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్ అడగాలి, రోడ్డు కాంట్రాక్టు ఇంకో కాంట్రాక్ట్ అడగాలనుకో, ముందు దానికి సరిపడా పెట్టుబడి పెట్టుకోగల సమర్థత నా దగ్గర ఉంటేనే నేను కాంట్రాక్ట్ కోసం వెళ్తా. అది లేకుండా నేను వెళ్ళిపోయి కాంట్రాక్ట్ నేను తీసేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి గవర్నమెంట్ నా దగ్గర డబ్బులు లేవంటే కుదురుద్దా? సో మరి ఈ లాజిక్ ఈయన చెప్తున్నాడు, మరి అది ఎంతవరకు నిజం అనేది చూడాలి. కాంట్రాక్టు తీసుకున్న తర్వాత అంట కాంట్రాక్టర్ డబ్బులు లేవన్నాడట. దాంతో మా అబ్బాయి కారుమూరి సునీల్ పెట్టుబడి సర్దుబాటు చేశాడు, అందుకు ప్రతిఫలంగా మద్యం సరఫరా కాంట్రాక్టర్ మాకు డబ్బులు చెల్లించాడు అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సిట్ అధికారులకు వెల్లడించినట్లుగా తెలిసింది. జగన్ హయాంలో మద్యం సరఫరా ఆర్డర్లలో 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇదే మద్యాన్ని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ డిపో నుంచి అప్పటి ప్రభుత్వ లిక్కర్ షాపులకు రవాణా చేసే టెండర్లలో కూడా భారీ కుంభకోణం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ భాగోతాన్ని తేల్చే బాధ్యతను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అప్పగిస్తే 2019కు ముందు అంటే టీడీపీ హయాంలో ఒక్కో మద్యం కేసు సరఫరా రవాణాకు 13 రూపాయలు చెల్లించేవాళ్ళు. కానీ జగన్ వచ్చిన తర్వాత 2020 తర్వాత ఏం చేశారంటే ఈ 13 రూపాయలని ఒకేసారి 34 రూపాయలకు పెంచారు. సో ఇది మొత్తం కూడా దోచుకోవడం కోసం పెంచినటువంటి మొత్తం, ఏ ప్రాతిపదిక లేకుండా ఎటువంటి అంచనాలు లేకుండా కేవలం నోటి మాటగా దీన్ని 34 రూపాయలు ఎలా పెరుగుద్ది? 13 రూపాయలు 15 అవ్వాలి, 20 అవ్వాలి మహా అయితే, పోనీ డబల్ అయినా కానీ 26 అవ్వాలి. కానీ ఎందుకు 34 రూపాయలు అయింది? ఏం పెరిగిపోయిందని అది పెరిగింది. సో ఇదంతా దోచుకోవడానికి వీళ్ళు ఆడినటువంటి ప్లాన్ ఇది. తద్వారా వైసీపీ లిక్కర్ ముఠా 400 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లుగా విజిలెన్స్ ప్రాథమికంగా తేల్చింది. వైసీపీ నేతలు ప్రాంతాల వారీగా బినామీలను ముందుంచి కొల్లగొట్టారని నివేదించింది. దీంతో ఈ అంశాన్ని ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈ ఏడాది 10న కేసు నమోదు చేసిన సిట్ ఏం చేసిందంటే రంగంలోకి దిగింది. లోతుగా ఆరా తీయటంతో ఈ మద్యం స్కామ్లో ప్రధాన నిందితుడైనటువంటి రాజు కసిరెడ్డికి చెందినటువంటి ముసుగు సంస్థ సిగ్మా లాజిస్టిక్, ఇది బేసిక్ ఇది రాజు కసిరెడ్డి కూడా కాదు, ఎవరి నుంచో లాక్కున్నట్టున్నాడు. సిగ్మా లాజిస్టిక్ పాత్ర వెలుగులోకి వచ్చింది. మొత్తం దందా ఇక్కడి నుంచే మొదలై అప్పటి వైసీపీ పెద్దల ఆదేశాలతో జిల్లాల్లోని వైసీపీ కీలక నేతలు సబ్లీజులు దగ్గించుకున్నట్టుగా తెలిసింది. రాయలసీమలో చిత్తూరు జిల్లాకు చెందిన విజయానందరెడ్డి, ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, గుంటూరులోనేమో అంబటి రాంబాబు, ఉభయ గోదావరి జిల్లాల్లో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ మేనల్లుడైనటువంటి మజ్జి శ్రీనివాసరావు. సో ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కళ్ళు పంచుకున్నారు, మొక్కలు చేసి మొత్తం ఒకడే తీసుకోకుండా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన సన్నిహితులుగా ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కళ్ళు అయితే పంచుకున్నారు. విచారణ నిమిత్తం కారుమూరి ఆయన కుమారుడు సునీల్కు నోటీసులు ఇచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో తాను విజయవాడ రాలేకపోతున్నానని చెప్పడంతో సిట్ అధికారులే స్వయంగా హైదరాబాద్ ఆయన ఇంట్లో విచారించారు. ఈ విచారణలో ఒక ఎస్పీతో పాటు ఇద్దరి డిఎస్పీ స్థాయి అధికారులు అయితే పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి దాదాపు 4 గంటల పాటు ఈ విచారణ అయితే సాగింది. ఈ సందర్భంగా తాము మద్యం రవాణా కాంట్రాక్టుతో లబ్ధి పొందిన మాట వాస్తవమేనని, అయితే కాంట్రాక్టును సిఫారసు చేసినందుకు నేను ఆ లబ్ధి పొందలేదు, పెట్టుబడి పెట్టినందుకు మాత్రమే నేను లబ్ధి పొందానని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో అదే అంశాన్ని అయితే సిట్ అధికారులు రికార్డ్ చేసుకున్నారు. ఆయన వయసు 60 సంవత్సరాలు పైబడి ఉండటంతో ఆయన కోరిన విధంగా హైదరాబాద్లో విచారించామని చెప్పారు. అవసరమైతే మరోసారి విచారిస్తామన్నారు. ఆయన కుమారుడు సునీల్ పైన కూడా కేసు నమోదు చేశామని, సునీల్ని మాత్రం విజయవాడలోని సిట్ కార్యాలయానికి పిలిపించి విచారిస్తామని చెప్పి అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఈ 400 కోట్ల రూపాయల స్కామ్లో మంత్రి పాత్ర ఉన్నట్టుగా స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. అసలు ఇప్పటి వరకు స్కామే జరగలేదన్నటువంటి వైసీపీ గొంతులో ఇప్పుడు మంత్రి నిజాన్ని ఒప్పుకోవటంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుగా అయింది. సో ఏది ఏమైనా మొత్తంగా ఈ 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్కు సంబంధించి రవాణాలోనే 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే దీన్ని కేతిరెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాస్తో పాటు, విజయానంద్తో పాటు, అంబటి రాంబాబుతో పాటు కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా పంచుకున్న మాట వాస్తవం. అందులో ఈ 400 కోట్ల రూపాయలు ఏదైతే రవాణాలో 13 రూపాయలని 34 రూపాయలకు పెంచి దోచుకున్నారో ఈ వ్యవహారానికి సంబంధించి విజిలెన్స్ అయితే విచారణ అయితే కొనసాగిస్తుంది. మొత్తంగా ఇప్పుడు మాజీ మంత్రి నాగేశ్వరరావు వాస్తవాన్ని ఒప్పుకోవడంతో వైసీపీ అయితే ఇరకాటంలో పడింది.